కోదండరామ్ సార్‌కి నిజంగానే ఆ పదవి అవసరమా? ఆ పదవి కంటే ఆయనకి సమాజంలో మంచి గుర్తింపుండే. ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ పార్టీ పంచన చేరి ఆయనకొక ఎమ్మెల్సీ ఇస్తాననడంతో నిజంగానే ఆయన ఒక ఇమేజ్ అంతా తగ్గిపోయిందా? ఈరోజు అంటే జరుగుతున్న డిస్కస్ చూస్తే అదే అనిపిస్తుంది. ఈరోజు ఇద్దరు ఎమ్మెల్సీల పైన అనర్హత వేటు వేసింది సుప్రీంకోర్టు చెల్లదు అనేసి. దానికి ఏం జరిగింది? ఫస్ట్ ఒకసారి మనం కోదండరామ్ సార్ గురించి మాట్లాడుకున్న తర్వాత సార్ తమిళసై ఏ విధంగా ఇరికిచ్చిందని కూడా మాట్లాడుకుందాం. ఆయన చాలా గౌరవంగా తోసిపుచ్చి ఆయన ఇంకా వేరే రకంగా ఇదై ఉంటే బాగుండేదేమో. అయినా కూడా ఆయన నిజంగానే ఇట్లనే ఆయన ఒక పౌర హక్కుల నేతగా ఉండే స్టార్టింగ్లో ప్రతిదాన్ని ఇట్లనే ప్రశ్నించుకుంటూ పోతూ ప్రజల పక్షాన నిలబడి ఉండుంటే ఆయన ఒక పార్టీ ఉంది, ఆ పార్టీకు ఆయన ప్రెసిడెంట్, ఆ విధంగానే ఉండుంటే ఈరోజు ఎవరు కూడా ఈ రకంగా మాట్లాడుకునే వాళ్ళు కాదు. కానీ ఆయన టైం బాగలేదేమో, చూడు ఏదో అంటే చూడు సామెత, టైం బాగలేకపోతే తాడే పామై కరుస్తుంది అన్నట్టుగా ఈరోజు అందరిలో ఒక చర్చ మొదలైంది కోదండరామ్ సార్ గురించి. అవసరం ఏముండే ఆయనకు నిజంగా చెప్పాలంటే? గవర్నర్ నామినేట్ చేసిన ఒక ఎమ్మెల్సీ నిజంగా ఆయనకు అవసరమా? ఆ మాత్రం మనకు సమాజంలో గుర్తింపు లేదా? అంటే గతంలో ఆయన స్ట్రైట్గా ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయినాడు కాబట్టి నిజంగానే సరే ఏదో ఒక పదవి ఉంటే చాలనుకోనేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి ఆ పదవి కోసం అర్రులు చాచిరు అనుకోవాలా? సో ఇవాళ ఏమైంది? గతంలో అంటే తమిళసై ఇప్పుడు ఓవరాల్గా ఇరికించేసినట్టే కదా. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఇద్దరిని నామినేట్ చేసి పంపిస్తే అటు కుర్రా సత్యనారాయణ గారు కావచ్చు, లేకపోతే దాసోజ్ గారు కావచ్చు. సో వీళ్ళిద్దరు ఏ రకంగా దీనికి ఫిట్ కారు అనేసి ఆమె దాన్ని తోసిపుచ్చేసింది. సో అక్కడ వాళ్ళకు ఉన్న ఈక్వేషన్స్ వాటన్నిటి ప్రకారం అంటే రాజకీయ ఈక్వేషన్స్ నేపథ్యంలో నిజంగా ఆ పదవి అనేది రాజకీయాలకు సంబంధం లేకుండా ఇవ్వాల్సిన పదవి. కానీ ఎక్కడుంది అసలు? అసలు గవర్నర్ పదవి ఈరోజు రాజకీయాలకు సంబంధం లేకుండా లేదు. ఇప్పుడు తమిళసైకి గవర్నర్ పోస్ట్ ఇచ్చినప్పుడు ఆమె ఏమన్నా బీజేపీ నుంచి రాజీనామా చేసి వచ్చి తీసుకోలేదు కదా. ఆ తర్వాత ఇప్పుడు ఆమె గవర్నర్ పదవీ కాలం ముగియగానే మళ్ళీ ఇప్పుడు బీజేపీలోనే వర్క్ చేస్తుంది కదా. సో ఆ రోజు వీళ్ళ నామినేషన్లు తిరస్కరించే ముందు ఆమె ఒక్కసారిగా ఆలోచించాల్సి ఉండే. అరే నేను వీళ్ళు రాజకీయ నాయకులు కదా అని తిప్పి పంపిస్తున్నా, మరి నేను కూడా రాజకీయ నాయకురాలుగానే కదా నేను గవర్నర్ పదవిలోకి వచ్చిన అనేది ఆలోచించుంటే అయి ఉండేది కాదు. ఆ రోజున్న ఆమెను కేసీఆర్ ఏదో ఆమెకి రెస్పెక్ట్ ఇవ్వలేదనో పట్టించుకోవడం లేదో ఆ ఈక్వేషన్లో వాటిని ఆమె తిప్పి పంపించేసింది. సో దాని తర్వాత క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, ఇద్దరు వ్యక్తుల్ని, ఒకరు జర్నలిస్టు, ఇంకొకరు రాజకీయ నాయకులు ప్యూర్లీగా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరికి ఆమోదించబడ్డాయి. సో అప్పుడు మావేమో తిరస్కరిస్తారు, ఇప్పుడు మావెట్లా ఆమోదించబడ్డాయి అనేసి వీళ్ళు కోర్టుకు పోయారు. సో సుప్రీంకోర్టు కాస్త ఏమైంది? సో ప్రస్తుతానికి వాళ్ళని రద్దు చేసింది. తర్వాత తదుపరి అంశాలు మళ్ళీ ఇది వచ్చేంత వరకు కూడా దీన్ని హోల్డ్లో పెట్టడం జరిగింది. సో మొత్తానికైతే పోయింది కదా. రోజు ఎమ్మెల్సీ పదవి లేదు. ఓవరాల్గా ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే తలదించుకునే విధంగా ఆమె ఇరికించింది. ఇక్కడ రేవంత్ రెడ్డి తల దించుకునే విధంగా చేసినట్టు, అది ఏదో రకంగా ప్రొటెక్ట్ చేసుకోకుండా ఆయనకి ఆ గవర్నర్ కోటాలు కాకుండా ఎమ్మెల్యే కోటాలు ఇచ్చుంటే, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చుంటే నిజంగా ఇవాళ ఏ ప్రాబ్లం ఉండేది కాదు. కానీ ఈరోజు ఏం జరిగింది? నిజంగానే అవసరమా అనే చర్చ జరుగుతుంది. ఎందుకు? ఈయనకే మంచి పదవే కదా, ప్రజల్లోనే మంచి పదవి ఇచ్చిరు, ప్రజలు బాగా గుర్తించారు కదా, ఎందుకు ఈయనకి ఇంత రాజకీయ వ్యామోహం ఎందుకు, ఈయనకు రాజకీయ పదవుల మీద ఇంత ఆపేక్ష ఎందుకు అని ఈరోజు అంటే ఒక మంచి పేరును కాస్త ఈరోజు ఈ విధంగా చర్చ జరిగే విధంగా ఆయన తీసుకున్న ఒక నిర్ణయం ఏ విధంగా అంటే లాస్ట్ మూమెంట్లో తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయంటే 199 మంచి చేసినా ఒక్కటి బాగా లేకపోతే ఏ రకంగా మాట్లాడతారనడానికి ఇదొక ఉదాహరణ కూడా చెప్పొచ్చు. కోదండరామ్ అనే వ్యక్తి ఆ విధంగానే ఉండిపోతే ఇవాళ ఇలాంటి చర్చ జరుగుండేది కాదు. కానీ ఏమైంది? ఇలా అడ్డంగా ఇరుక్కుపోయిండు. సరే ఆబ్వియస్లీగా మీరు మళ్ళీ అనొచ్చు, ఏముంది దాంట్లో, మళ్ళీ కొత్త వాళ్ళని నియమించకుండా స్టే ఇవ్వండి అని అన్నా కూడా దాంట్లో మేమేం జోక్యం చేసుకోలేము, ఆ అర్హత ప్రభుత్వాలకు ఉంటుంది అని చెప్పారు. సో మళ్ళీ వాళ్ళే నామినేట్ చేయొచ్చు. మీరు అనొచ్చు ఏముందిలే మళ్ళీ వాళ్ళే నామినేట్ అవుతారు, మళ్ళీ ఎమ్మెల్సీ అవుతారు అన్నది. కానీ అక్కడ ఒక ఏదైతే ఒక ఆయనకున్న ఒక పేరు అయితే ఇప్పుడు డౌన్ఫాల్ అయినట్టే కదా. ఎవరు ఇవాళ ఏ పొజిషన్లో ఎవరు ఉన్నా కూడా కోదండరామ్ సార్ అని అంటారు. ఆయనకు అదే చాలా గొప్పగా ఉంది, ప్రొఫెసర్ కోదండరామ్ సార్ అనేది.
ఆయన ఒకవేళ సొంతంగా పార్టీ పెట్టినా, ఆయన నిలబడినా, ఆ పార్టీ ఉందా లేదా, తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేసినా, ఏదైనా ఆ మెర్జ్ చేయనంత వరకు నిజంగానే ఆయనకి ప్రొఫెసర్ కోదండరామ్ సార్ అనే మాట ఎవరిని ఆయన ఉచ్చరించినా కూడా ప్రొఫెసర్ కోదండరామ్ సార్ అని చాలా గౌరవంగా మాట్లాడతారు. అంత గౌరవాన్ని ఇచ్చింది తెలంగాణ సమాజం. అలాంటి గౌరవం ఇచ్చిన తెలంగాణ సమాజం ఈరోజు ఈయనకి ఇది అవసరమా, ఈ రాజకీయాలు అవసరమా, కాంగ్రెస్ పార్టీలో ఇచ్చే ఒక ఎమ్మెల్సీ అవసరమా, అది కూడా అటు ఇటు కాకుండా ఈరోజు ఇవాళ సుప్రీంకోర్టుకు పోయి చెంప చెల్లం అనేలాగా తీర్పిచ్చిన నేపథ్యంలో ఇట్లాంటివి అవసరమా, మళ్ళీ వద్దు ఇంకా రాజకీయాల జోలికి వెళ్ళొద్దు, మీరు ఇంకా మళ్ళీ ఒకవేళ నామినేట్ చేసినా మీరు అది తీసుకోకండి అని చెప్పే పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఎమ్మెల్సీ కంటే మీకు అప్పర్ హ్యాండ్లో ఉంది మీ గౌరవం, మీ ఇమేజ్, మీకంటే ఒకటి సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎమ్మెల్సీ ఎందుకనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో మళ్ళీ వాళ్ళు పంపిస్తుండొచ్చు, ఓకే మిమ్మల్ని ఆమోదిస్తుండొచ్చు, కానీ ఒకసారి సుప్రీంకోర్టు ద్వారా మీ పైన అనర్హత వేటు పడ్డ నేపథ్యంలో మళ్ళీ అవసరమా అనేసి మాట్లాడుతున్న పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇకనైనా మీకు గతంలో ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్నే కాపాడుకోండి. ప్రజలిచ్చిన మీకు మంచి పేరు, పదవి, కోదండరామ్ సార్ అనేది ఒక పదవే మీకు ఉంది కదా. ఇలాంటి నేపథ్యంలో ఇలాంటివి ఎందుకంటే ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ సంఖ్యలో దూరిన తర్వాత దేని గురించి ప్రశ్నించలేకపోతున్నారు కదా. జరుగుతున్న ఏవైతే ఈ రోజు ఉన్నాయి కదా, విద్యార్థుల గురించి కానీ, నిరుద్యోగుల గురించి కానీ, వాళ్ళు పడుతున్న అవస్థల గురించి కానీ, అదే మీరు ఎక్కడ ఏ పదవి తీసుకోకుండా ఉండుంటే ఈరోజు ఎంత స్ట్రైట్ అవే మీరు క్వశ్చన్ చేసేవాళ్ళు. కానీ వాళ్ళ అక్కడికి పోయేసి వాళ్ళు ఇచ్చిన ఒక పదవి తీసుకొని ఇక ఏది ప్రశ్నించకుండా అయిపోయిన తర్వాత లాస్ట్ మూమెంట్లో ఎందుకు ఇంకా రాజకీయాలకి దూరం అవుదాం అనుకుంటుంది, ఒక్కసారి కావచ్చు, తర్వాత నేను ఉండను అని మీరు అనుకోవచ్చు. ఆ మూమెంట్లో ఎందుకు ఈ పదవి? ఈరోజు ఏం జరుగుతున్నా కూడా ఈరోజు ప్రశ్నించే తత్వం లేకుండా పోయింది కదా. వాళ్ళకు కొమ్ము కాయాల్సి వస్తుంది. ఈరోజు వాళ్ళు ఏది చేసినా కూడా మే ఇంటర్నల్లా మీ మనసుకు నచ్చకపోయినా కూడా ఈరోజు మౌనంగా రోధిస్తూనే ఉండాలి, లేదు మీకు వచ్చిన ఎమ్మెల్సీ పదవిని ఎంజాయ్ చేస్తూనే ఉండాలనే పరిస్థితే కదా ఎదురవుతుంది. ఎన్ని జరుగుతున్నాయి చెప్పండి, దేని మీదైనా స్పందించే అవకాశం మీకు మళ్ళీ ఆ ప్రశ్నించే తత్వం మీలో ఉందా? ప్రశ్నించే తత్వం ఒకవేళ మీ లోపట ఎక్కడన్నా ఉన్నా కూడా మీకు ఇప్పుడు ఆ ధైర్యం లేకుండా పోయింది కదా. సో మంచో చెడో ఈరోజు మీకు అది దూరమైంది ఎమ్మెల్సీ, కాబట్టి మళ్ళీ తీసుకోవద్దనేసి తెలంగాణ సమాజం అంటుంది. తెలంగాణ సమస్యల మీద పోరాడండి. తెలంగాణ సమాజమే ఇచ్చింది కదండి మీకు పెద్ద గుర్తింపు, పెద్ద పదవి ఇచ్చింది కదా. దాని ద్వారా ప్రజలకు సేవ చేయొచ్చు కదా, ప్రజల వైపు ఉండొచ్చు కదా, ప్రజల గొంతుకగా మారొచ్చు కదా. అన్నిటికీ రోజు ఏమైంది, ఏదో అంటే చూడు బెల్లం కొట్టిన రాయిలాగా అన్నట్టుగా సైలెంట్గా అయిపోయే పరిస్థితి ఉంది. సో ఇది మంచిది కాదు. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ ఏమైపోతుంది, తెలంగాణ మీద ఆంధ్రాల పెత్తనం ఏ విధంగా ఉండబోతుంది, అసలు మళ్ళా కూడా ఆంధ్రాలో తెలంగాణను ఇలాంటి సిచ్యువేషన్ వస్తున్న నేపథ్యంలో ఈరోజు దేని గురించి కూడా మీరు రెస్పాండ్ అయ్యే అవకాశం లేని పరిస్థితి. ముఖ్యంగా విద్యార్థుల గురించి, నిరుద్యోగుల గురించి, ఉద్యోగాల గురించి దేని మీద స్పందించలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి సో మంచికో చెడుకో మిమ్మల్ని తమిళసై ఇరికించింది అనుకుందాం, లేదు రేవంత్ రెడ్డి కూడా ఇరికించింది అనుకున్నాం, అది మీ మంచికే అనుకొని మీరు తప్పుకోండి సార్, మీకు దండం పెడతాము, మా వైపు మా గొంతుకుగా ఉండనేసి తెలంగాణ సమాజం కోరుకుంటుంది.